హాయ్ సార్, నా పేరు రమేష్. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. మా టీవీలో మీ ఫుటేజ్ చూశాను. మీరు ప్రభాస్తో మూవీ చేస్తున్నారు కొత్తలతో అని తెలిసి ఒక ఫుటేజ్ చేసి పంపిద్దామంది. మీకు రాఖీ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఒక చిన్న ప్లే తీసి పంపించాను. నా హైట్ 5'6", నా వెయిట్ 86, మొబైల్ నెంబర్ 9966250018. ఈ ఫుటేజ్ ఒకసారి చూడండి. హాయ్, కొంచెం తలనొప్పిగా ఉంది. కాఫీ దొరుకుతుందా? కోర్టుకు జరిగిన దగ్గర ఇచ్చారు. ఏం చేయమంటావు? 3 నెలల గర్భవతి నా చెల్లి కాల్చి చంపేశారు. పోలీస్ స్టేషన్లో న్యాయం కోసం వెళ్తే 1,00,000 ఇప్పిస్తానన్నాడు, లేదా 2 లక్షలు ఆ కేసు నీ వైపు తిప్పిస్తానన్నాడు. ఆ లాయర్ ఇంటికి వచ్చి మరి వచ్చిందో అయ్యా మళ్ళీ తిరిగి వస్తుందా, 3 లక్షలు ఇప్పిస్తాను, డబ్బు అక్కడికి వస్తాను. నా చెల్లెలు ఖరీదు 3 లక్షలు. ఆ డాక్టర్ ఏమన్నాడు, అక్యూట్ మెడికల్ మెంటల్ డిప్రెషన్. గాయత్రి పిచ్చిదండి త్రిపురాడు. డబ్బు కోసం ఇలా వాళ్ళే అమ్మేసుకుంటుంటే ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లో ఇలా తయారైతే ఇంకెక్కడికి వెళ్తాం? ఇంతకన్నా ఏం చేస్తాం? ఇదేంటో తెలుసా? నువ్వు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ లిస్ట్. సొంత తండ్రి సొంత అన్నయ్య కలిసి ఒక 14 ఏళ్ళ అమ్మాయిని ఒక్కడికి తెలియకుండా ఒకడు మార్చి భయపెట్టి అనుభవించి కడుపు చేశారు ఓల్డ్ సిటీలో. మరి ఇంకో చోట హాస్పిటల్లో ఎక్స్రే కోసం వస్తే బట్టలు ఇప్పితే కానీ ఫోటోలు పడవని చెప్పి బట్టలు ఇప్పించి మరి సెల్ఫ్ కొంత ఫోటోలు తీసాడు ఒక డాక్టర్, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, అమెరికన్ రిటర్న్. లేడీ పేషెంట్తో ఆడుకుంటున్నాడు. మరి వాడికి పోయేవాళ్ళు ఉన్న భార్యను చంపేసి ఇంకో పెళ్లి చేసుకొని దాన్ని కూడా టార్చర్ పెడతారు ఒక IAS ఆఫీసర్. అరే పిల్లలు తగలెట్టిస్తున్న వాళ్ళు ఉన్నారు. ట్యూషన్కి ఇంటికి వస్తే అమ్మాయిల్ని మాయం చేసిన ఒక లెక్చర్. ఈ 10th క్లాస్ అమ్మాయి త్రిపుర లొంగకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తానని చెప్పిన ఒక మాస్టర్. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిల్ని బ్రౌజర్ హౌస్ కమ్మించిన ఒక ఆటో డ్రైవర్. మరి అదే అమ్మాయిల్ని బాంబేకి, ఢిల్లీకి, కలకత్తా కమ్మించిన ఒక కార్పొరేటర్. చాలామంది రాక్షసులు ఉన్నారు త్రిపుర. ఇంత చిన్న పిల్లలు ఉన్నారు, చాలామంది గాయత్రిలు ఉన్నారు. నువ్వు మాట్లాడిగా గుర్తుందా? నాకు గాయత్రికి నువ్వు ఉన్నావురా, మరి వీళ్ళకి ఎవరున్నారు? నిజంగా అర్థంగా త్రిపుర, వీళ్ళకి ఎవరున్నారు లేని ధైర్యంతో అడిగి దున్నల్లా పిచ్చి పెట్టిన కుక్కలా రెచ్చిపోతే లంచ కొడుకులకి ఎవరికి సంబంధం చెప్పలే. కానీ ఎవరు చెప్తారు? నువ్వు టీవీలో చూపిస్తుంటే ఫ్రీగా చూసి ఎంజాయ్ చేస్తా. ఇట్ ఈస్ ఏ జస్ట్ ఎంటర్టైన్మెంట్. అందుకే నేను సమాధానం చెప్తా.